శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా సామూహిక మహిళలు సువాసనలచే కుంకుమార్చన కార్యక్రమం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 63వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు లోకమాత పోచమ్మ తల్లి 63వ వార్షికోత్సవం సందర్భంగా విశేష సంఖ్యలో మాతలు పాల్గొని భక్తి శ్రద్ధలతో సామూహిక మహిళలు సువాసనలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని శ్రీ అంగడిమఠం భువనేశ్వర్, అంగడిమఠం చరణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం మహిళలు అమ్మవారిని దర్శించుకొని ఓడిబియ్యాన్ని సమర్పించారు. విచ్చేసిన భక్తులకు తీర్థపాసాలు అందజేసి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మి గౌరీగా సరస్వతి కావాలి, సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మి కావాలి, ఇవన్నీ పెట్టుకోవడానికి సౌభాగ్యం కావాలి. కాబట్టి ఆ ముగ్గురు అమ్మవారులను కూడా ఆ అమ్మవారి రూపంలో అందరూ గౌరవం చేసుకుని తల్లి చేసుకున్న తర్వాత కొంగుకు దుంటారు, లేకుంటే వాడ కొంగుకేదు అట్లా కాకుండా ఆ మిగిలిన దాన్ని కాస్త మీ మాంగళ్యాన్ని పెట్టుకోండి. పెళ్ళైన వాళ్ళందరూ కాస్త చెంపలకు, మా అల్లిపూర్లో అయితే ఒక పప్పు వేసుకునే పెట్టుకుంటారు పసుపు చెంపలకు. మీరు ఇక్కడ పసుపు పెట్టుకుంటే సున్నితంగా భావిస్తారు. పసుపు యాంటీబయాటిక్, మన కరోనా నేర్పింది. పసుపు నీళ్లు తాగుతుంది, పసుపు తినండి అన్ని. కాబట్టి ఆ పసుపు గౌరవం చేసుకోవాలి అందరూ కూడా. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచన్నదే కుంకుమరాగశోనే పుండ్రే శుభాశాం కుశపుష్పభానే హస్తే నమస్తే జగదేక మాతా మాతా మరగతశ్యామ మాగత దీనార్తి పరిత్రాణ పరాయణి సర్వస్యాత్మి హరే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. చక్కగా ఆ గౌరమ్మను తమలపాకులో పెట్టుకోండి. ఇప్పుడే తొందరపడి పసుపు కుంకుమ అవి ఇవి వేయకండి, ఎందుకంటే ఉపచారాలంటే ఆవాహన. వినాయక వ్రతకథలో అక్కడక్కడ చెప్పి ఉంటారు, విని ఉంటారు. అమ్మ నాన్నకు ప్రదక్షిణ చేస్తే చక్కగా గణాధిపత్యం వహించాడు. అలాగే అమ్మకు అమ్మ పాదాలను చూస్తే ఇక ఏమి కనబడద్దు, అమ్మ పాదాలే కనబడాలి. ఆ మంజీరాలు, ఆ పట్టుగొలుసులు చక్కగా అలా కనిపించేటట్టుగా అమ్మ భావన, అమ్మ పాదాల మీద దృష్టి పెట్టి అలంకారం చేద్దాం. ఈరోజు ఒక్క తల్లికి దండం పెడితే సమానంగా ఇవన్నీ కూడా, అంటే 1000 సార్లు రామేశ్వర స్నానం చేసినా, 100 సార్లు కాశీ విశ్వనాథం దర్శనం చేసినా, భూమండలాన్ని 6 సార్లు ప్రదక్షిణ తల్లికి దండం పెట్టిన దాంతో సమానం కాదు. గంత కష్టపడి గంత ఖర్చు పెడితే మన అమ్మకి దండం పెట్టినంత పుణ్యం కానప్పుడు మరి ఇది పుణ్యము పురుషార్థము, ఖర్చు లేని కష్టం లేని. కాబట్టి మాతృవందనే ఉండి కమలాల్లాంట చక్కని ఛాయతో అమ్మవారి గోర్లు చిగుర్లు కూడా వజ్రంలాగా మెరుస్తూ అమ్మవారి కాలుకు పెట్టుకున్న పారాడంతా మనకు చక్కని ఇంద్రధనుస్సులా కనబడుతూ పూజ 2 అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అయ్యగారు ధూపం ఉన్నాడు, దీపం ఉన్నాడు, ఇవి ఎందుకు చూపెట్టుకుంటే అంటే ఇప్పుడు అగరబత్తి మీరు ముట్టించారు అనుకో ఆ పొగ, కానీ అయినా కానీ మన చుట్టం వచ్చినా కానీ ఎదురు పోయి రండి అంటాం. ఆవాహనం, ఆసనం కూర్చోండి. ఆ తర్వాతనే కాలు కట్టుకోవడానికో, చేతి కట్టుకోవడానికో, తాగడానికో నీళ్లు ఇప్పుడైతే కలిగి చాలు. అలా ఉపచారాలంటే ఆవాహనంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి అమ్మను అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇందాక కొందరు గౌరమ్మ చేసుకున్నారు, కొందరు చేసుకోబోతున్నారు. కాబట్టి ఆ గౌరమ్మను కూడా న్యాయబద్ధంగా ఎలా చేసుకో, లేదా కొందరు 2గా చేస్తారు. లక్ష్మి గౌరీగా సరస్వతి కావాలి, సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మి కావాలి. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల ములుపుటమ్మ. జగిత్యాల ప్రాంతవాసులకు అడిగినంత మాత్రమే కొంగు బంగారమై 5వ తనాన్ని అఖండ సౌభాగ్యాన్ని చేస్తున్నటువంటి తల్లి 63 సంవత్సరాలుగా మన ప్రాంతవాసులందరికీ కూడా గాజుల పోచమ్మగా ప్రసిద్ధి పొందిన లోకమాత తన యొక్క వైభవపేతమైనటువంటి ఈ 5 రోజుల కార్యక్రమం వార్షికోత్సవం, 63వ వార్షికోత్సవం. 63 అంటే 6 3 9, 9 సంఖ్య అమ్మకు ఇష్టమైనది. అందులోనూ ఈ శ్రావణ మాసం అంటేనే మాతృమూర్తులందరికీ కూడా ఆ తల్లి దగ్గర ఏ మాసము, అటువంటి మాసంలో ఇంతింతై వటుడింతై ఆకాశం ఇంతైనట్టుగా ఈవేళ గత సంవత్సరం కన్నా దాదాపు రెండింతలుగా
మాతలందరూ కూడా ఆ ఎర్రటి కుంకుమను ఆ తల్లికి కుంకుమార్చన ఎవరు చేపిస్తే ఆ తల్లికి సమర్పణ అవుతుందో అటువంటి శివశ్రీ అంగడి మఠం నుండి వచ్చినటువంటి అల్లీపూర్ నుండి బృందమంతా దిగింది. మరి ఎంతో అద్భుతమైన రీతిలో భువనేశ్వరయ్య గారు వాక్కులు, అమ్మ యొక్క అద్భుతమైనటువంటి లీలామృతాన్ని కలిపి మనకు అందిస్తున్నటువంటి అష్టోత్తర నామ కుంకుమార్చన కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఆ అమ్మ యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని తలుస్తూ, ముఖ్యమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే, మన గృహాలలో ఏ శుభకార్యం మొదలు పెట్టుకోవాలన్నా ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటాం. శుభకార్యాలలో నూతన దంపతులకు వివాహాది శుభకార్యాలలో వస్త్రములు తీసుకుంటే మొట్టమొదటగా ఆ తల్లి ముందు పెట్టి ఆశీస్సులు తీసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయం మన వద్దనే ఉంది, ఇంకెక్కడ లేదు. మరి ఇటువంటి తల్లి దగ్గర ఎందుకో మన వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. గత సంవత్సరం చల్లని మలయమార్తంలాని వెండి కొండల్లో ఉండే ఆ పరమేశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆ తల్లి మరి ఈ కొండను కూడా వెండిలాగా చేద్దామని భక్తులందరికీ పడి ఆ అమ్మ వెలిసినటువంటి ఆ రాయి కాదది, అది కొండ. ఆ కొండను వెండి కొండలాగా చేద్దామనే సంకల్పం అందరికి వచ్చి గత సంవత్సరం ప్రకటన చేస్తూ ఉంటే సికింద్రాబాద్ నుంచి ఆ తయారీదారులు కూడా వచ్చి ఆ డిజైన్ కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు 25 కిలోల వెండి మనకు అవసరం పడుతుంది. అందులో దాదాపుగా 50% 12-13 కిలోల వరకు ఇప్పటి వరకు చాలామంది దాతృత్వంతో ముందుకు వచ్చారు. ఇంకా మన కుటుంబాల్లో సస్యశ్యామలంగా ఉండాలి, మన కుటుంబాలన్నీ కూడా ఆ తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో చల్లగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో మన గాజుల రాజేందర్ గారు మరి కుటుంబీకులంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందు పెట్టుకోవడం జరిగింది. దానికి శుభ సూచకం ఏమొచ్చింది, అమ్మకు కొండ వెండి కొండను చేద్దామంటే నా ద్వారం అత్యంత అద్భుతమైన ద్వారం చేసుకుందామని ముఖద్వారాన్ని పెద్దగా చేసుకుంటూ ఉంది అమ్మ. అంటే ఏదైనా కూడా పని చేస్తూ ఉంటే ఒక శుభ కర్మడాలి. మరి ఆ శుభం ఏంటి, మన దగ్గరున్న ఏ దేవాలయాలకు కూడా అలాంటి ఆర్ట్స్తో కూడుకున్నటువంటి ఆ తల్లి మూలమూర్తుల అద్భుతమైనటువంటి కళారూపాలు కూడా అందులో వస్తూ ఉన్నాయి. మరి అది తయారయ్యే లోపల ఈ కొండను కూడా వెండి కొండలాగా చేసుకునేందుకు మీ అందరూ కూడా సహకరించవలసిందిగా మరి మళ్ళీ ఒకసారి మీ అందరికీ వినతి